తెలంగాణలో మళ్ళీ నీటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, కాళేశ్వరం అనేది మొత్తానికి పనికిరాదు, కూలిపోయింది. సో 100 విషయాలు చెప్పవచ్చు. నిజంగానే అవినీతి జరగవచ్చు. అక్కడ అనుకున్నాం కొద్దిసేపు అవినీతి జరగవచ్చు, జరిగి ఉండవచ్చు కూడా. అయితే దాని ద్వారా 3 బ్యారేజీలను ఏం చేశారు, గేట్లు ఎత్తి పక్కకు పెట్టారు. ఎల్లంపల్లి ఉన్న నీళ్ళు అనేటివి కొండపోచమ్మ సాగర్‌కి, అటు ఇటు మల్లన్న సాగర్‌కి ఎత్తిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, అప్పుడు నీళ్ళు వచ్చినాయనికి ఎత్తిపోసిర్రు. ఇప్పుడు ఏంటది, ఏసంగి సీజన్‌కి వచ్చేసరికి వర్షాలు లేవు, ఏవి లేవు. ఇప్పుడు ఏం చేయొచ్చు, యాక్చువల్‌గా కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క యూజ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాథమిక విషయం ఏంటి అంటే, ఏదైతే ఎల్లంపల్లి ఉందో, ఎల్లంపల్లికి సంబంధించి నుండి మంతి నియోజకవర్గంలో రెండు ప్రాంతాలకి నాకు తెలిసి ఒకటి కమన్పూర్ అనుకుంటా. కమన్పూర్ అవతల ఉన్న ఒక రిజర్వాయర్‌కి నీళ్ళని ఎత్తిపోయాలి. అక్కడ నుండి అక్కడికి మంతిని కాన్సెన్స్‌లో ఒక 2000 ఎకరాలకి నీళ్లను పారియడానికి రిజర్వాయర్ అనేది యూజ్ అయ్యింది. ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఎత్తిపోయడానికి ప్రభుత్వం అనేది సంసిద్ధంగా లేదు. దానికి ప్రధాన కారణం ఏంటది, ఇప్పుడు కనుక నీళ్ళు ఎత్తిపోస్తే హైదరాబాద్కి నీటి కష్టాలు వస్తాయి. సెకండ్ విషయం ఏంటది, స్టోరేజ్కి వెళ్తుంది ఎల్లంపల్లి అనేది. సో ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, 10 టీఎంసీలో ఉన్నాయి. కానీ ఎత్తిపోస్తే భవిష్యత్తులో అంటే రాబోయే ఎండాకాలంలో నీళ్ళ సౌలత అనేది ఉండదు. అక్కడనే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి నీళ్లు అందక అల్లాడుతున్నారు. నాట్లు వేశారు, వీడు ఇస్తాడనే సాధక బాధకానికి ఉన్న నీళ్లను ఏంటది తొందర పొలాలు బారడానికి ఏదో కష్టపడి నాట్లు వేశారు, ఈడిస్తారని. కానీ ఎక్కడ కూడా సమృద్ధిగా నీళ్ళు అనేది రావడం జరగడం లేదు. గతంలో ఏమయ్యేది, నీళ్ళు ఎక్కువై వద్దురా స్వామి అన్నంత వరకు నీళ్ళు అనేవి పంపిస్తూనే ఉండేవాళ్ళు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ నీళ్లు అనేటివి లేవు. ఎందుకంటే కాళేశ్వరం బ్యారేజ్లో ఒక 10 టీఎంసీలు అంటే అక్కడ ఏదైతే ఉందో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ అక్కడక్కడ స్టోరేజ్ చేసిన ఒక 40 టీఎంసీ నీళ్ళు అనేవి స్టోరేజ్గా మనకు అవైలబుల్గా ఉండేవి. ఈ చాతగాని దద్దమ్మ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడే దద్దమ్మ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రభుత్వాలు అంటే ఏంటి, రైతులకు సంబంధించి ఏదైతే 1,00,000 కోట్లు వృధా చేశారనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టును ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా వదిలిపెట్టడం వల్ల తెలంగాణ ప్రజానీకం అనేది వాటర్ సమస్యను అంటే ఫేస్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మేక్ ఓవర్ చేసో తెలియదు. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయి. సరే, మీకు బీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు, వాళ్ళు అవినీతి చేసి ఉంటే తీసి బొక్కలేరి. కానీ కట్టిన ప్రాజెక్టుకి సంబంధించి ఒక 100 కోట్లు 150 కోట్లు దాన్ని రిపేర్లు చేస్తే పనిచేసే ప్రాజెక్ట్ని వదిలిపెట్టి, ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క గోసలను పడే విధంగా చేస్తున్నారు. ప్రభుత్వాలు నిరంతరం పరిపాలన మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల ఖజానా నుండి ఖర్చు చేసిన ప్రాజెక్టులని గాలికి వదిలేవి ఎంతవరకు సబబు? ఎప్పుడైనా రాజకీయాలు వదిలిపెట్టి మరి తెలంగాణ ప్రజానీకాన్ని మెయిన్గా రైతులకి నీళ్ళు అందిద్దారని ఆశిద్దాం. ఇలాంటి రాజకీయ నాయకులు ఎల్లకాలం మన్నన సాగడం చాలా కష్టమైన విషయం. ఓకే.